ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో అనేక ప్రాంతాలు, అనేక వస్తువులు కానీ నిమగ్నమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. తాజాగా హైదరాబాద్ నుంచి మరొక మణిహారాన్ని అయోధ్య రామునికి అందించేటువంటి దిశగా ఇక్కడ ఒక కార్యాచరణ రూపొందించారు. శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో 13 కిలోల వెండి, 1 కేజీ బంగారంతో ధనస్సును, రాముని విల్లుని పూర్తిగా నిర్మించి దీన్ని అయోధ్యలో ఉన్నటువంటి కోదండ రామునికి సమర్పించేటువంటి కార్యక్రమానికి కూడా, బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి కూడా పూనుకున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ పర్వతాపూర్ దగ్గర ఉన్నటువంటి మేడ్చల్లో పర్వతాపూర్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో దీన్ని ప్రస్తుతానికి భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఇది విల్లు. ఈ కింద కనిపిస్తుందంతా కూడా బాణం థ్రెడ్తో సహా మొత్తం కూడా నిర్మించడం జరిగింది. 13 కిలోల వెండి, 1 కేజీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిడిల్లో ఇక్కడ బంగారం మనకు చూడొచ్చు. పూర్తిగా వెండి, ఈ బంగారంతో ఈ యొక్క ధనస్సును నిర్మించినటువంటి పరిస్థితి ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఇది నెక్స్ట్ మంత్ అయోధ్యలో ఉన్నటువంటి రాముని వద్దకి, కోదండ రాముని వద్దకి తీసుకువెళ్తారంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. బీజేవైఎం నాయకులు, ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, ఇంత పెద్ద ధనస్సును భారీ కార్యక్రమానికి పూనుకున్నారు. సో ఎందుకు ఇంత ధనస్సును నిర్మించాలనిపించింది? భారతదేశంలో శ్రీరామచంద్ర ప్రభు మనందరికీ ఆదర్శం. 500 సంవత్సరాలుగా మనకందరూ తెలిసిందే. వివిధ పోరాటాలు, లక్షల మంది స్వయం సేవకుల, కార్యకర్తల ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు మనకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం మనం. ఆ సందర్భంగా మా చల్ల శ్రీనివాస శాస్త్రి గారు ఒక సంకల్పం తీసుకున్నారు. వివిధ ఎవరైతే దానం చేస్తారో వాళ్ళందరి ద్వారా ఈ 13 కేజీల వెండి, కిలో బంగారాన్ని, అంటే దానికి ఏదో శ్రీరామచంద్ర ప్రభు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు కదా, దానికి ప్రత్యేకంగా 14 కిలోల, అందులో 13 కిలోల వెండి, 1 కేజీ బంగారంతో ఈ కోదండరామునికి ధనుసు తయారు చేసి అయోధ్య, బాలరామునికి కాదు, కోదండరామునికి ఇప్పుడు ఉన్న దేవాలయం బాలరాముంది. వచ్చే సంవత్సరంలో కోదండరాముడు, సీతారాములతోనే అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తున్నారు అయోధ్యలో. వారి కోసం అని చెప్పి ఇది ఒకటి ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. దానికి సంబంధించి అయోధ్య ట్రస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళే ముందు మన భాగ్యనగర్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం దేవాలయం కట్టడానికి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, ఇంటి నుంచి కూడా దేవాలయానికి అంతో కొంచెం డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని మోడీ గారు అందరి దగ్గర మనం ఏదైతే విరాళాలు స్వీకరించామో ఆ విధంగా ఇక్కడ భక్తులకు ఈ కోదండాన్ని అందరూ కూడా సందర్శించాలి, దర్శించుకోవాలనే ఉద్దేశంతో, ఆయన గొప్ప సంకల్పంతో ఇక్కడ ఈరోజు పర్వతాపూర్ సాయేశ్వర కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి ఎంతమంది దాతల సహాయం అందించారంటారు? అది దాతల విషయం అంతా కూడా తెలియదు మాకు. అంత పాల్గొన్నారు. కేవలం శ్రీనివాస శాస్త్రి గారు మాత్రమే దాన్ని అంతా కూడా అక్కడ చూసుకొని అంతా కూడా దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఇట్లా డిజైన్ కూడా మంచి, చాలా నీట్గా, అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్కడ చేయించారు ఈ డిజైన్ అంతా? ఇదంతా కూడా శ్రీనివాస శాస్త్రి గారు ఇక్కడనే హైదరాబాద్కి సంబంధించిన జ్యువెలరీ షాప్ గారు చేయించారని చెప్పారు. దీన్ని ప్రముఖులు, స్వామీజీలు అందరూ కూడా దర్శించుకొని అన్ని పూజలు చేసి కూడా శాస్త్రోక్తంగా తయారు చేసి కోదండరాముకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లా డైమెన్షన్ మీకు ముందే తెలుసా? మరి అక్కడ కోదండరాం విగ్రహం ఇంకా ప్రతిష్ఠించలేదు, మరి చేతిలో పెట్టేటువంటి డైమెన్షన్తో పెట్టారా, లేకుంటే ముందు అక్కడ పెట్టేటువంటి? అంటే అక్కడ ముందు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి ఒక బహుమతి లాగా దేవునికి ఇద్దామని చెప్పి ఉద్దేశంతోనే ఆ కోదండరామునికి ఇలాంటివి అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు. కేవలం ఆ అయోధ్య మందిరానికి ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇలా తయారు చేయడం జరిగింది. అంతా కూడా శాస్త్రోపరంగా అక్కడ ఎక్కడైతే అక్కడ మన ఆచారాలు, వేదాలు ఉన్నాయో దాని ప్రకారం అంతా తయారు చేసి పెట్టారు. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఆ సింబాలిక్గా కలుస్తున్నాయి. అన్నీ కూడా మన ఆచారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ధర్మపరంగా కూడా అన్నీ కూడా దాన్ని మెన్షన్ చేసి మరి ఆ రోజు ఆ శివధనస్సు ఎట్లా ఉందో ఆ విధంగా తయారు చేసి ఏర్పాటు చేశారు. ఉన్నాయి డిజైన్స్ పట్టిందండి ఇది మొత్తం నిర్మించడానికి? ఇది మాకు కూడా అంత ఐడియా లేదండి. కొంతమంది మహిళలు వారితో మాట్లాడతాం. మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? మాకు చాలా బాగా అనిపిస్తుందండి. దాన్ని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము.
సో 13 కిలోల వెండి 1 కేజీ బంగారం భారీ ఎత్తున దీన్ని నిర్మించడం జరిగింది. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు జ్యువెలరీ పరంగా చూస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎట్లుంది డిజైన్ కానీ అక్కడ వాళ్ళు పెట్టినటువంటి చాలా సంతోషంగా ఉంది. ఆ బాలరామునికి అసలు మందిరం కడతారా లేదా అనే ఒక ఆలోచనలు ఉండే భారతదేశం మొత్తం. మోడీ గారు ఒక ఆయన సంకల్పంతో ఎప్పుడైతే మందిరం నిర్మించారో అందరి భక్తులకు కూడా ధైర్యం వచ్చింది. ఇలాంటి ధనస్సు ఇక్కడ ఇంతవరకు వచ్చిందంటే అది మోడీ గారి పాత్ర కూడా ఉంది అందులో. అనుకున్న భక్తులు కూడా చాలా మంచిగా చేసిర్రు. ఇక్కడ దర్శనం చేయడం కూడా చాలా అదృష్టవంతులం అనుకుంటున్నాం మేము అందరం. మీరు చెప్పండి మేడం, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజే వచ్చింది ఇక్కడికి, చూడముచ్చటగా ఉంది. మా కాలనీకి రావడం అంటే మేము చేసుకున్న అదృష్టం, మేము దర్శించుకోవడం అంటే. సో వచ్చే నెల అయోధ్యకు చేరుకుంటున్నాం. అవును, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా సంతోషంగా ఉంది. అవును, చాలా సంతోషంగా ఉంది. అక్కడ దాని మీద ఉన్నటువంటి డిజైన్ కానీ అవి ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది ఇక్కడ డిజైన్. సో చూడొచ్చు ఇక్కడ వాళ్ళు రూపొందించినటువంటి కొన్ని డిజైన్స్ వీళ్ళ మీద అప్పుడున్నటువంటి కాలానికి ప్రతిబింబించేటువంటి డిజైన్లుగా ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఆ డిజైన్లన్నీ కూడా. అవును, ఆ కాలం నాటి గుర్తులన్నీ కూడా మనకు కనిపించేలాగా అప్పటిన్నటువంటి పరిస్థితిని ప్రతిబింబించేటువంటి విధంగా ఈ డిజైన్ని కూడా చాలా జాగ్రత్తగా నిర్మించినటువంటి పరిస్థితి ఇక్కడ శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే అయోధ్య కోదండరామం దగ్గరికి నేరుగా వెళ్తుంది కాబట్టి ఒక విల్లు ధనస్సు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగానే పూర్తిగా ఈ బాణాన్ని విల్లును కూడా నిర్మించారు. థ్రెడ్ను కూడా చూడొచ్చు, ఇది కూడా పూర్తిగా వెండితోనే ఈ యొక్క థ్రెడ్ అంతా కూడా నిర్మించడం జరిగింది. పూర్తిగా ఒక విల్లు ఎలా అయితే ఏ రకంగా ఉంటుందో అలా పూర్తిగా నిర్మించి సెటప్ చేసి రెడీగా పెట్టారు. ఇక్కడ భక్తుల సందర్శనార్థం కొద్ది రోజులు ఉంచిన తర్వాత నెక్స్ట్ మంత్ కోదండరాముడి ఆలయానికి తీసుకుపోతారంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇది పర్వతపూర్ దగ్గర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దగ్గర భక్తుల కోసం వేచి ఉన్నటువంటి 13 కిలోల వెండి 1 కేజీ బంగారంతో తయారు చేయబడ్డటువంటి ధనస్సు. ఇది చాలా చక్కగా చూడముచ్చటగా అద్భుతంగా నిర్మితమై ఉన్నటువంటి ఈ ధనస్సు కొద్ది రోజుల్లోనే అయోధ్యలోని కోదండరాముని చెంతకు చేరనుంది.